ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంటి దగ్గర అనామిక అయితే ఎప్పుడు ఇంటికి వస్తారా అని చెప్పి అటు ఇటు ఇక హాల్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకా అనామిక దగ్గరకైతే ధాన్యలక్ష్మి వచ్చి, అనామిక ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడగడంతో, నాకేమైంది అత్తయ్య, ఎలా ఉన్నాను అని అడుగుతూ ఉంటే, అదే కోపంగా ఉన్నావు, చూస్తుంటే చాలా కోపంగా కనిపిస్తున్నావు అని ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే, ధాన్యలక్ష్మి మంటలకి అనామిక అయితే చెప్తా అత్తయ్య, మీకే కాదు ఇంట్లో అందరికీ చెప్తాను, అందుకే ఇంట్లో అందరినీ రమ్మని పిలిచాను, వస్తాడుగా, వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను అని చెప్పి ఇక అనామిక అయితే ధాన్యలక్ష్మితో అంటూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లోకి అయితే వస్తారు. ఇక అందరూ కూడా అనామిక వైపు చూస్తుంటారు. అనామిక మాత్రం ఎప్పుడెప్పుడు కళ్యాణ్ వస్తాడా అని గుమ్మం బయటికి తొంగి చూస్తుంది. ఇంతలో అపర్ణ అలాగే ఇంద్రాదేవి అయితే, అనామిక ఏంటి అందరినీ హాల్లోకి పిలిచావు, ఏమైంది అని అడగడంతో, అదే టైంలో ఇంటి ముందు కారు ఆగుతుంది. చెప్తాను అమ్మమ్మ గారు, అదిగో వస్తున్నాడుగా కళ్యాణ్ వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ రావడమే, కళ్యాణ్ అసలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడగడంతో, అదేంటి అనామిక అలా మాట్లాడుతున్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, మనిద్దరం ఒకరికొకరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటే, అవును ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, కానీ ఇంతలాగా నా మనసుని బాధ పెడతావని అస్సలు ఊహించలేదు. ఛీ, నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని మొదటిసారి నాకు నేను బాధపడేలాగా చేశావు అని అనడంతో, ఇక వెంటనే పక్కనే ఉన్న అపర్ణ అయితే, చూడమ్మా అనామిక, కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, తను కూడా నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు, కానీ నువ్వు కళ్యాణ్ని ఇలా అంటుంటే నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్పి ఇక అపర్ణాదేవి అయితే అనామికతో అంటుంది. ఆ మాటలకి అనామిక, చూడండి పెద్దత్తయ్య, ఈ విషయంలో కళ్యాణ్ చేసింది తెలిస్తే మీరు నన్ను కాదు కళ్యాణ్నే నిలదీస్తారు అని చెప్పి అనామిక మాట్లాడుతుంది. ఇక ఇంతలో కళ్యాణ్ అయితే, అనామిక నువ్వు చెప్పావని ఆఫీస్కి వెళ్ళాను, కానీ నువ్వు ఇంతలాగా గొడవ చేస్తావని అస్సలు ఊహించలేదు, అంత పెద్ద తప్పు నేనేం చేశాను అని అనడంతో, ఏం చేశావో నీకు తెలీదా, ఛీ, నన్ను ఇంతలాగా బాధ పెడతావని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక అనామిక అయితే తనను కుమిలిపోతున్నట్టుగా మాట్లాడుతుంది. ఇక పక్కనే ఉన్న ధాన్యలక్ష్మి అయితే, ఏంటి అనామిక, నిన్ను అంతలాగా బాధ పెట్టింది ఎవరు, అసలు కళ్యాణ్ ఎందుకు అంటున్నావు అని అనడంతో, అత్తయ్య నేను ఇంతలా బాధపడడానికి కారణం మీ కొడుకు కళ్యాణే అని అనడంతో, ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, కళ్యాణ్ నిన్ను బాధ పెట్టాడా, అసలు కళ్యాణ్ నిన్ను ఏం బాధ పెట్టాడు, నువ్వు ఇంత కోపంగా ఉండడానికి కారణం ఏంటి, కళ్యాణ్ నువ్వైనా చెప్పరా అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక కళ్యాణ్ని అడుగుతుంది. కళ్యాణ్ అయితే, మమ్మీ నేనైతే ఏమీ చేయలేదు, కానీ తను అనవసరంగా నా పైన కోపాన్ని విరచలుతుంది అని అనడంతో, షటప్ కళ్యాణ్, ఇంకొకసారి అలా మాట్లాడితే అస్సలు ఊరుకోను, ఆఫీస్లో కవితల దుకాణం పెట్టాడు, అందరికీ కూడా కవితల వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ చేసి నన్నేదో ఉద్ధరిస్తాడని పంపిస్తే అక్కడ కూడా ఈ కవితలే రాసుకుంటున్నాడు, అసలు ఆ పిచ్చి రాతలు రాస్తూ ఏం సాధిద్దామని అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్ మీద తెగ రెచ్చిపోతుంది. అనామిక మాటలకి ఇక కావ్య, అనామిక ఏం మాట్లాడుతున్నావు, కళని అలాగే కవితలని వాళ్ళ టాలెంట్ని గుర్తించాలి, అంతేగాని నువ్విలా వాళ్ళ టాలెంట్ని తక్కువ చేసి మాట్లాడడం నాకేమాత్రం కూడా నచ్చలేదు, అయినా నువ్వు కళ్యాణ్ని ఆ కవితలు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు, మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడగడంతో, ఆపుతావా, నువ్వు కాసేపు ఆపుతావా, ఇదంతా కూడా నీ వల్లే జరుగుతుంది అని అనడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది. ఇక అపర్ణ అయితే, అనామిక నువ్వు కళ్యాణ్ మీద కోపం కావ్య మీద చూపిస్తున్నావు, తానేం చేసింది, తను మాట్లాడిన దానిలో తప్పేముంది అని అడగడంతో, పెద్దత్తయ్య నా భర్త ఒక అసమర్థులాగా తయారవడానికి కారణం ఇదిగో ఈ కావ్యే,
ఈ కావ్య వల్లే నా భర్త అలా తయారయ్యాడు. అసలు అసలు నా భర్త ఎక్కడ ఆఫీస్లో తను వర్క్ నేర్చుకొని ఈ బిజినెస్లంతటికీ కూడా ఎక్కడ రాజైపోతాడేమో అని ఈ కావ్య భయపడుతుంది. తన భర్తని అలాగే తను ఈ ఇంటికి మహారాణిలాగా తన భర్తని మహారాజులాగా చూపించుకోవడానికి నా భర్తని ఒక అసమర్థులాగా చేసేసింది. అందరి దగ్గర నన్ను లోకవ చేసేసింది అని చెప్పి ఇక అనామిక అయితే కావ్యని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. కావ్య అయితే, చూడు అనామిక, నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు కళ్యాణ్ని కవితలు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావు. మరి ఇప్పుడేమో అవే కవితల్ని కించపరుస్తున్నావు. పైగా నువ్వు నీ భర్తను నలుగురిలో తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. ముందు నీ జీవితం ఏంటో నువ్వు చూసుకో. అయినా నా భర్త నువ్వు చెప్పినట్టు వినడమేంటి, నేను చెప్పినట్టు వినాలి? అసలు పెళ్లి చేసుకుంది నన్నా లేకపోతే నిన్న? మాట్లాడితే నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావు అని మాట నోట్లోంచి రాకముందే ఇక అనామిక చెంప చెల్లుమంటుంది. ఒక్కసారిగా అనామిక చెంప పగలకొట్టింది. ఎవరా అని చూస్తే అది ఎవరో కాదు, ధాన్యలక్ష్మి అనామిక చెంప పగలకొట్టి, చూడు అనామిక, సంస్కారం మర్చిపోయి మాట్లాడకు. కావ్య ఈ ఇంటి పెద్ద కోడలు, కళ్యాణ్కి వదిన, రాజ్కి భార్య. తనని ఎదిరించి మాట్లాడడం అన్నది పక్క నుంచిదే. నువ్వు మాట్లాడే పద్ధతే చాలా తప్పు. తనని తప్పు పట్టి మాట్లాడుతున్నావు. ఇంకొకసారి అట్లాంటి మాటలు ఇక్కడ మాట్లాడావంటే ఊరుకునేదే లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక అనామికకి ఫుల్గా వార్నింగ్ ఇస్తుంది. మమ్మీ, ఇది చాలా ఎక్కువ చేస్తుంది మమ్మీ. అసలు నేను ఏం తప్పు చేశానని ఇలా అందరిలో నన్ను నిలదీస్తుంది అని అనడంతో, అవును, వాడేం తప్పు చేశాడు? ఇలా నలుగురిలో నా కొడుకును నిలదీస్తున్నావు. పైగా అనవసరంగా తల్లి లాంటి వదినతో లేనిపోని సంబంధాలని అంటగడుతున్నావు. అసలు నిజంగానే నువ్వు కళ్యాణ్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నావా? నీ వాలకం చూస్తుంటే అలా కనిపించటం లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక చెడామడా అనామికకి చీవాట్లు పెడుతుంది. అనామిక ఒక్క క్షణం ఏమీ మాట్లాడకుండా, ఆంటీ, మీరు ఇంట్లో వాళ్ళని సపోర్ట్ చేస్తూ నన్ను తక్కువ చేస్తున్నారు. నేను మీ కోడల్ని అని అనడంతో, నువ్వు నా కొడుకు ఇష్టపడినంతవరకే నా కోడలివి. నా కొడుకునే నలుగురిలో నిలబెట్టావు. అందరి మధ్యలో వాడిని అవమానిస్తున్నావు. అట్లా అవమానిస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకుంటున్నావు అని చెప్పి అనామికకి అయితే ధాన్యలక్ష్మి బాగా గడ్డి పెడుతుంది. ఇక అనామిక అయితే, ఆంటీ, నా బాధ మీకెవ్వరికీ అర్థం కావట్లేదు. ఇదంతా ఈ కావ్య కావాలని చేస్తుంది అని చెప్పి ఇక కావ్య మీద రెచ్చిపోతుంది. అనామిక అయితే ఇక చూసి రాజ్ తట్టుకోలేక, చూడు అనామిక, నువ్వు ఇంతవరకు కూడా నా తమ్ముడి భార్యవేని. నేను నీ గురించి ఏమీ మాట్లాడలేదు. ఆఫీస్కి వచ్చి నానా గొడవ చేశావు. వాడు ఆఫీస్కి ఒక ఎండి అన్న సంగతి కూడా మర్చిపోయావు. వాడి పరువు మొత్తం తీసేశావు. పైగా ఇంటి దగ్గరకు వచ్చాక కావ్య మీద నిందలు వేస్తున్నావు. అసలు కళావతి గురించి నీకేం తెలుసు? నీ పెళ్ళి జరగడానికి కారణమే కళావతి. అట్లాంటి కళావతి మీద నువ్విలా నిందలు వేయడం ఏమాత్రం కూడా బాగోలేదు అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే, రాజ్ మాటలకి అనామిక, బావగారు, మీకేమీ తెలీదు. మీ అందరి ముందు మా పెళ్ళిని జరిపించినట్లుగా బిల్డప్ ఇచ్చింది అంతే. కానీ నా పెళ్ళి ఏ క్షణమైనా ఆగిపోవచ్చు. అలాగే తన చెల్లినిచ్చి పెళ్లి చేయొచ్చు అన్నట్టుగా తను ఎంత వెయిట్ చేసిందో నాకు తెలుసు అని ఇక అనామిక అయితే తెగ రెచ్చిపోతుంది. షటప్ అనామిక, నీకు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. నీ పెళ్ళి మీ నాన్న చేసిన అప్పుల వల్ల ఆగిపోయేది. కావ్య ఆ టైంలో ఆ సేట్జీకి డబ్బిస్తానని నాతో చెప్పి ఒప్పించకపోతే ఈరోజు నువ్వు ఈ దుగ్గిరాల వారింటి కోడలివే అయ్యేదానివి కాదు. అట్లాంటి నువ్వు నా భార్యని ఎత్తి చూపిస్తున్నావా? చూడు, నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు. ఏదైనా నువ్వు కళ్యాణ్ని అడిగే హక్కుంది. అంతేగాని నా భార్యని వేలెత్తి చూపే అధికారం నీకు లేదు అని చెప్పి ఇక రాజైతే అనామికకి ఫుల్గా వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలకి కళ్యాణ్ అయితే, అనామిక,
నీకు దండం పెడతాను, ఈ గొడవని ఇంతటితో వదిలేసే, నోరు మూసుకుని లోపలికి రా అని చెప్పి తన చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటే, ఆగు, ఏంటి ఇక్కడ మాటలు పూర్తవ్వకముందే వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఇక అనామికని గట్టిగా పిలుస్తుంది. అపర్ణదేవి అయితే ఒక్కసారిగా అనామిక కాస్త కంగారు పడుతుంది. ఎందుకంటే ఇంతవరకు కూడా సేఠ్జీకి డబ్బు ఇచ్చిన సంగతి ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మొదటిసారి రాజ్ ఆ నిజాన్నైతే బయట పెడతాడు. ఇక అపర్ణ అయితే నువ్వు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చావని చాలా విర్రవీగావు, కానీ ఈరోజు ఏ బస్తీ నుంచి వచ్చింది అని పదే పదే మాటలతో ఎత్తి పడుస్తున్నావు. అదే కోడల వల్ల ఈ ఇంట్లో నువ్వు ఉండగలిగావు, అలాగే ఈ కుటుంబానికి కోడలివయ్యావు. నీ తండ్రి అప్పులు చేసి రోడ్డున పడే పరిస్థితికి వచ్చినప్పుడు కావ్యని ఆదుకున్నది, ఆ సంగతి మర్చిపోయి నోటికి వచ్చినట్టు కావ్యని నిలదీస్తున్నావు. ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడవేంటి? గొప్పింటి నుంచి నా కోడలు వచ్చిందని తెగ విర్రవీగేదానివి కదా, ఇప్పుడేమంటావు చెప్పు అని అడగడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే నన్ను క్షమించక్క, కళ్ళు నెత్తికెక్కి ఇదిగో ఈ రుద్రాని అనామిక మాటలు విని అనవసరంగా కావ్య మీద చాలా నిందలు వేశాను, అలాగే మిమ్మల్ని కూడా ఎన్నోసార్లు అవమానించాను. కానీ ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి, నిజమేంటో అర్థమైంది. అనవసరంగా మీ మీద మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, కావ్యని ఎన్నో మాటలు అన్నాను. కావ్య నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు నోట్లో నుంచి మాటలు రావట్లేదు అని చెప్పి ఇక కావ్య రెండు చేతులు పట్టుకొని ధాన్యలక్ష్మి అయితే కావ్యని హక్ చేసుకుంటుంది. చిన్నత్తయ్య మీరేమీ బాధపడకండి, ప్రతి కుటుంబంలో ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు సహజం, అంత మాత్రానే వాళ్ళు విడిపోయినంత దూరం వెళ్ళరు. మీరు ఏమీ బాధపడమాకండి, నాకేం మీ మీద ఎటువంటి కోపం లేదు. తల్లి తిడితే తల్లి మీద కోప్పడతామా అని చెప్పి ఇక కావ్య అయితే ధాన్యలక్ష్మిని హక్ చేసుకోవడంతో ధాన్యలక్ష్మి కావ్యని చాలా బాగా మెచ్చుకుంటుంది. ఇదంతా చూసిన అనామిక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఇక తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్ నీ భార్యని నీ హద్దుల్లో పెట్టుకో, తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇక్కడ మాటలు పడే వాళ్ళు ఎవ్వరు కూడా లేరని తనకి అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని ఫుల్గా సపోర్ట్ చేస్తూ అక్కడి నుంచి తన గదిలోకైతే తన భుజం మీద చెయ్యి వేసి తీసుకుని వెళ్ళిపోతాడు. కావ్య రాజ్ని అలానే చూస్తూ ఉంటుంది. రాజ్ అయితే ఏంటి అలా చూస్తున్నావు అని అడగడంతో ఈరోజు మీరు నాకు చాలా ముద్దొస్తున్నారు అని చెప్పి కావ్య ఫస్ట్ టైం రాజ్ని ముద్దుగా అనడంతో ఇక రాజ్ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏంటి ఏమన్నావు అని అడగడంతో ఏం లేదులేండి, ఫ్రెష్ అవ్వాలనుకుంటున్నారుగా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పి కావ్య పక్కకి తిరిగిపోతుంది. రాజ్కైతే ఏంటి ఏదో ముద్దు అన్న మాట వినిపించింది, ఇప్పుడు అడిగితే ఏమీ చెప్పట్లేదు, ఏమన్నావో చెప్పు అని అడగడంతో నేనేమి అనలేదు, అయినా నేను ఏమన్నా పర్మనెంట్ వైఫ్నా ఏంటి, టెంపరీ వైఫ్నే కదా, నా నుంచి అవన్నీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి అని అడగడంతో ఏ నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నేనేమి వాటి కోసం అడగలేదు నిన్ను, ఏదో వినిపించినట్టుగా వినిపిస్తేను అడిగానంతే, నాకేం అక్కర్లేదు, నాకు నేను ఇష్టపడే వైఫ్ వచ్చి కావలసినన్ని ముద్దలిస్తుంది అని చెప్పి రాజ్ అయితే కావ్య ముందే ఇక వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. కావ్య నవ్వుకుంటూ మనసులో ప్రేమ ఉంది, కానీ బయటికి చెప్పడానికి మీ ఈగో అడ్డం వస్తుంది, చెప్తా మీ మనసులో ఉన్న ప్రేమ మొత్తాన్ని కూడా బయట పెడతానని చెప్పి ఇక కావ్య అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఎక్కడ చూస్తే అనామిక అయితే బాల్కనీలో చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అనామిక దగ్గరకు వచ్చి రుద్రాణి అయితే ఓ నువ్వు ఈ ఇంటి కోడలివైంది ఎందుకన్నమాట, ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు అని చెప్పి రుద్రాణి అయితే అనామికతో అంటుంటే ఆంటీ ఏం మాట్లాడుతున్నారు, నేను దేనికవుతా ఇంటి కోడల్ని అని అనడంతో ఊరుకో అనామిక, ఇన్ని రోజులు కూడా నిజంగానే ఈ ఇంటి క్వీన్ అవ్వాలని ఇలా చేస్తున్నావేమో అనుకున్నా, కానీ ఈ ఇంటి ఆస్తిని చూసే మా కళ్యాణ్ని ప్రేమించావని అర్థమవుతుంది, చాలా బాగా ప్లాన్ చేసి కళ్యాణ్ని బాగానే నీ చుట్టూ తిప్పుకున్నావు అని అనడంతో ఆంటీ నేనేమి కళ్యాణ్ని నా చుట్టూ తిప్పుకోలేదు,
కళ్యాణ్ని నేను తన కవితలు చూసి ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను అని అనడంతో, మరి పెళ్లి కాకముందు ఇష్టపడ్డ కవితలు ఇప్పుడెందుకు నచ్చట్లేదో, ఇప్పుడు అయ్యే కవితలు పిచ్చి గీతల్లా ఎందుకు కనిపిస్తున్నాయో అని ఇక వెనక నుంచి స్వప్న ఒక డైలాగ్ అయితే వేస్తుంది. స్వప్న మాటలు విని కాస్త తడబడుతుంది. ఇక అనామిక అయితే, స్వప్న నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు, ఆంటీ మీ కోడలికి చెప్పండి నా విషయంలో తలదూర్చొద్దు అని చెప్పడంతో, ఏంటే నీ విషయం నా విషయం, ఇన్ని రోజులు కూడా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చానని ఎంత విర్రవిగావు, పెళ్లి కాకముందే 2 కోట్లు మా కావ్య రాజుల దగ్గర నుంచి కొట్టేశారు మీ ఫ్యామిలీ, ఇంకా నువ్వు రిచ్ ఫ్యామిలీ అన్నావంటే ఊరుకునేదే లేదు, చూసావుగా కొట్టానంటే 32 పళ్ళు ఊడి చేతిలో పడతాయి అని చెప్పి ఇక స్వప్న అయితే అనామికకైతే ఫుల్గా వార్నింగ్ ఇస్తుంది. స్వప్న వార్నింగ్కి అనామిక కాస్త భయపడుతుంది. అలాగే పక్కనే ఉన్న రుద్రాణికి సైగ చేస్తుంటే, రుద్రాణి వద్దు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నీకు తన్నే దెబ్బలు నాకు పడిపోతాయి అన్నట్టుగా ఇక రుద్రాణి అయితే తల పక్కకి తిప్పుకొని చిన్నగా అక్కడి నుంచి జారుకుంటుంది. ఇక రుద్రాణి వెళ్ళిపోవడంతో అనామిక కాస్త భయపడుతుంటే, ఏంటి మా అత్తగారు వెళ్ళిపోయారని భయపడుతున్నావా, నేనేమీ కొట్టంలే, మా అత్తగారికి నీకు కొట్టవలసిన దెబ్బ తనకెక్కడ తగులుతుందా అని ఇక్కడి నుంచి ఎలా జారుకుందో చూసావుగా, చూడు ఇంకొకసారి మా కావ్య జోలికి వచ్చినా అలాగే మా ఫ్యామిలీ గురించి మాట్లాడినా మామూలుగా ఉండదు అన్నట్టుగా ఇక స్వప్న అయితే అనామికకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో కళ్యాణ్ గదిలో చాలా కోపంగా బెడ్ మీద కూర్చుని ఉంటాడు. అనామిక భయంగా లోపలికైతే వెళ్తుంది. అనామికని చూసిన కళ్యాణ్ వెంటనే మొహం చాటేసుకొని అక్కడి నుంచి బయటకు వెళ్తుంటే, ఆగు కళ్యాణ్ అని అనడంతో, ఎందుకు కింద అనవలసిన మాటలేమన్నా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా అని అనడంతో, అది కాదు కళ్యాణ్, నీకు నా ప్రేమ ఎందుకు అర్థం కావట్లేదు, నేను ప్రేమించిన వ్యక్తి, నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎంతో గొప్పగా ఉండాలని ఎన్నో ఊహించుకొని ఈ ఇంట్లో అడుగు పెట్టాను, కానీ నువ్వు ఏ గుర్తింపు లేని ఆ కవితలు రాసుకుంటుంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు అని అనడంతో, షటప్ అనామిక, నువ్వు ఇన్ని రోజులు కూడా నా కవితలు చూసి నన్ను ఇష్టపడ్డావనుకున్నాను, నన్నుగా నువ్వు ప్రేమించి నాతో పెళ్ళికి సిద్ధమయ్యావు అనుకున్నాను, కానీ ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది, నువ్వు నన్ను నా కవితల్ని చూసి ఇష్టపడలేదు, నా వెనుక ఉన్న ఆస్తిని చూసి ఇష్టపడ్డావు, కానీ పెళ్ళి చేసుకోవడం వల్ల నేను ఎవరి దగ్గర కూడా ఆ విషయాన్ని బయటకి చెప్పలేదు, కానీ నాకు పూర్తిగా అర్థమైంది నీ గురించి, నువ్వు కేవలం ఈ ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావు, ఈ హోదా కోసమే పెళ్లి చేసుకున్నావు, ఈ అంతస్తు కోసమే పెళ్లి చేసుకున్నావు, వద్దిక నాతో ఇక మాట్లాడద్దు అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి ఇక అనామికాని చిరాకు పడుతూ వెళ్ళిపోతాడు. అలాగే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది అనామిక. అయితే ధాన్యలక్ష్మి అయితే అనామికని చూసి, రావమ్మా అనామిక, నా కొడుకు పెళ్ళమా అని అనడంతో, అత్తయ్య ఏంటలా మాట్లాడుతున్నారు అని అడగడంతో, చాలమ్మా చాలు, ఎన్ని రోజులు కూడా మా కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావేమో అనుకున్నాను, కానీ మీ నాన్న చేసిన అప్పులు నా కళ్యాణ్ తీరుస్తాడని పెళ్లి చేసుకున్నావని అర్థమైంది, ఎంత పొగరుపోయావు, నీ వల్ల మా అపర్ణక్కని ఎంత అవమానించాను, అలాగే కావ్య పాపం ఎన్నోసార్లు నాతో తన మనసులో బాధని చెప్పుకొని ఎంతో సరదాగా ఉండేది, కేవలం నీ చెప్పుడు మాటలు విని నీతో కళ్యాణ్కి పెళ్లి కోసం తన మీద ఎన్నేసి నిందలు వేశానో, తన మనసుని ఎంతలాగా బాధ పెట్టానో, ఒక్కసారి కూడా తన గురించి ఆలోచించలేదు అని చెప్పి అనామిక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధాన్యలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనామిక తను అనవసరంగా గొడవ పెట్టి ఇంట్లో అందరి దగ్గర బ్యాడ్ అయ్యానేమో అని ఒక్క క్షణం ఆలోచనలో పడుతుంది. ఇంకా వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ, ఏంటి అంత డల్గా ఫోన్ చేసావు, నువ్వు అనుకున్నది ఏం చేసావు అని అనడంతో, అమ్మ అనుకున్న దానికంటే ఇక్కడ ఎక్కువే చేసేసానమ్మా, నాకెందుకో భయంగా ఉంది, నా గురించి కళ్యాణ్కి నిజం తెలిసిపోయింది, కళ్యాణి నేను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని
కళ్యాణ్ నన్ను నిలదీస్తున్నాడు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంటే, పిచ్చిదానా, ఎప్పుడైతే కళ్యాణ్ నీ గురించి అలా అర్థం చేసుకున్నాడో నీ ప్రేమని తనకి అర్థమయ్యేలాగా చెప్పు. అలాగే నువ్వు తనని నీ ప్రేమతో ముంచెత్తు. ఇంకా అర్థం కాలేదా పిచ్చిదానా అని చెప్పి ఇక వాళ్ళ అమ్మ అయితే అనామికని మళ్ళీ రెచ్చగొడుతుంది. ఇక అనామిక అయితే కళ్యాణ్తో తనకి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ తనకి తానే మంచం మీద పూలని చల్లి అరేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ గదిలోకి వచ్చి ఎప్పట్లాగానే అక్కడ ఉన్న దిండు అలాగే దుప్పటి తీసుకుని సోఫాలో పడుకుంటాడు. అది చూసిన అనామిక, కళ్యాణ్, ఈరోజు నుంచి నువ్వు అక్కడేం పడుకోవట్లేదు, ఇక్కడే వచ్చి పడుకోవచ్చు అని అనడంతో గుడ్ నైట్ అని చెప్పి ఇక ఏమీ మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు. ఇక అనామిక అయితే చాలా కోపం వస్తుంది. సరేలే, ఎన్ని రోజులు అలా పడుకుంటావో నేను చూస్తాను, నువ్వు మళ్ళీ నా చుట్టూ తిప్పుకునేలా చేస్తాను అని చెప్పి ఇక అనామిక అయితే అనుకుంటుంది. ఇక్కడ చూస్తే రాజ్ మంచం మీద పడుకొని వీడియో కాల్ మాట్లాడుతుంటుంది. ఇక రాజ్ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి కావ్య పక్కన తన అంతరాత్మ కావ్య బుగ్గలని ముద్దులాడుతూ కనిపిస్తాడు. రే రే రే, అది నా పెళ్ళం రా, దాన్నేంట్రా అలా చేస్తున్నావు అని అంటుంటే, ఊరుకో బ్రో, ఎన్నాళ్ళు నాకు ఈ ఉపవాసం, ఎలాగో ఇది నీకే కాదు నాకు కూడా పెళ్ళామే, అందుకే నేను నా పెళ్ళాన్ని నాకు నచ్చినట్టుగా ముద్దు పెట్టుకుంటున్నాను అని చెప్పి ఇక రాజైతే కావ్య భుజం మీద చెయ్యి వేసి తన అంతరాత్మ కావ్య బుగ్గలకి ముద్దిస్తూ ఉంటుంది. ఇంకా కావ్యని అలా చెయ్యడం రాజ్ తట్టుకోలేక తన అంతరాత్మని కొట్టడానికి దగ్గరికి వెళ్ళి ఇక కావ్య మీదకి పడిపోతాడు. అలా పడిపోవడంతో కావ్య ఒకరి మీద ఒకరు ఇక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఈ రకంగా అయినా సరే కావ్యంని రాజ్ అర్థం చేసుకొని కావ్యరాజులు ఒక్కటవుతారా? అలాగే అనామిక బండారాన్ని తెలుసుకున్న కళ్యాణ్ ఇంకా అనామిక అరాచకాలకి తట్టుకోగలుగుతాడా, లేదంటే ఇంటి నుంచి బయటికి పంపిస్తాడా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు